ఒకసారి మామిడి గిరిధర్ గారి దగ్గరికి వెళ్దాం. గిరిధర్ గారు నమస్తే. అంటే లిక్కర్ కన్జంప్షన్ ఎక్కువైతుంది కదా అని లిక్కర్ ధరలు పెంచితే తాగేవాడు మానేస్తాడనే ఫిలాసఫీని అడాప్ట్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పార్టీలు ఎవరైనా సరే, అంతకుముందు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తే అది కాస్త బూమిరాంగ్ అయ్యి తాగేవాళ్ల సంఖ్య, అలాగే లివర్లు కిడ్నీలు చెడగొట్టుకునే వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. అలాగే $5,000 పెంచితే అక్రమ మార్గాల్లో వద్దాం అనుకుంటున్న వాళ్ళకి అడ్డుకట్ట వేయచ్చని ట్రంప్ నిజంగా భావించి ఉంటే, అంటే కిరణ్ గారి భావనని బట్టి నేను అంటున్నాను, ట్రంప్ ఖచ్చితంగా పక్కా వ్యాపారవేత్తగా అయితే చూసుంటాడు దాన్ని. ఒకవేళ అదే భావిస్తే అది కాస్త రేపు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్గా మారి హెల్త్ ఇన్సూరెన్స్ రంగం మీద చాలా బలంగా దెబ్బకొట్టబోతోందని ఒక అంతర్జాతీయ మీడియా ఒక పెద్ద వార్తా కథనం రాసింది. అంటే చెప్పలేం ఈ పరిణామాలు రేపు ఎటుకు దారి తీస్తాయో. మనకైతే మన వరకైతే మనమేం పేద దేశం ఏం కాదు, కనీసం 1,00,000 మంది రెడీగా ఉన్నారు. ట్రంప్ లాకులు ఎత్తితే ఎంబడే 44 కోట్ల రూపాయలు వంతను చెల్లించేసి గోల్డ్ కార్డు కొనుక్కోవడానికి. గిరిధర్ గారు. వాసుదేవన్జీ, మీకు కో ప్యానలిస్ట్ కి, మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. దీంట్లో ఒక విషయం రెండు. ఫస్ట్ మీరు $5,000 అన్నారు అనగానే నేను కూడా ఎగిరాను. నాకు కూడా $5,000 వెళ్ళిపోదాం అనుకున్నాను. అది $5,000 కాదండి, $5 మిలియన్. $5 మిలియన్ రైట్. $50 లక్షల. $50 లక్షల, $5 మిలియన్. సో అదొకటి. రెండవది, అది దాని రఫ్లీ ఈ రోజు 50 కోట్ల దాకా వస్తుందండి. 48.5, 49 కోట్ల దాకా ఈరోజు వస్తుంది అది. కాబట్టి అంత సంపన్నులైనటువంటి వాళ్లే వెళ్ళగలరు. ఇది ఇల్లీగల్ కాదు, లీగల్ గా వాళ్ళు అక్కడ పెట్టుబడి పెట్టి ఆ ప్రభుత్వానికి ఇస్తే కనుక వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు. ఇన్ఫాక్ట్ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పింది ఏంటంటే, మనకు వార్టన్ స్కూల్ కావచ్చు, హార్వర్డ్ కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద కాలేజెస్ లో చదివినటువంటి విద్యార్థులు వాళ్ళకి ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ రావట్లేదు కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళని ఇక్కడ రీటైన్ చేసుకోవడానికి కూడా ఇది వాడుకోవచ్చు అన్నట్టు ఆయన చెప్పారు. అదే కనుక అది మనకు ఫైన్ ప్రింట్ ఇంకా రాలేదు, వాళ్ళ పాలసీ ఏంటి, ఫైనల్ పాలసీ ప్రింట్అవుట్ మనకి ఇంకా రాలేదు, వారంలో వస్తుంది అని ఆయన చెప్పారు. అది ఫైన్ ప్రింట్ చూశాక మనం దీని గురించి ఏమైనా క్లియర్ గా చెప్పొచ్చు మనము. బట్ ఆయన చెప్పిన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన స్టేట్మెంట్స్ ప్రకారం అయితే మన విద్యార్థులకి, బాగా చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా ఈ గ్రీన్ కార్డ్ లో ఉన్నటువంటి వెయిట్ లిస్ట్ తప్పించుకొని వాళ్ళు త్వరితగతిన వాళ్ళు అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చేటువంటి దిశగా బహుశా పాలసీ ఉండబోతోంది అని మనకి ఇండికేషన్ ఇచ్చారు. ఇది ఒకంతకు చూస్తే మన విద్యార్థులకు కూడా ఇది లాభసాటిగానే నేను భావిస్తున్నాను. రెండవది, మనము ఈ యొక్క $5 మిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి 1,00,000 మంది దాకా ఉన్నారు అని మీరు అంటున్నారు. దీనికి సంపన్నమైన దేశమా, పేదరికంలో ఉన్నటువంటి దేశంతో సంబంధం లేదు. ఇది ఇన్ఫాక్ట్ ఈ రోజు కనుక అఫ్ కోర్స్ ఈ గోల్డ్ కార్డ్ ఆధారంగా మరి ఇతరత్ర దేశాలు, సిరియా, జార్డన్, తర్వాత మనకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇటువంటి దేశాల నుంచి కూడా ఎంతమంది వెళ్ళబోతున్నారో మనం చూడాలి. ఎందుకంటే నేను దుబాయ్లో మనం గల్ఫ్లో పనిచేసిన వాడిని, అలైన్, అబుదాబి ఇక్కడంతా పనిచేసిన వాడిని, సౌదీ అరేబియాలో పనిచేశాను. వాళ్ళు కనుక అక్కడ పెట్టుబడి పెట్టే వాళ్లకు పర్మనెంట్ రెసిడెన్సో లేకపోతే ఈవెన్ లాంగ్ టర్మ్ రెసిడెన్సీ 25-30 years రెసిడెన్సీ వాళ్ళు ఇవ్వగలిగితే మొత్తం యుఏఈలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా వారం రోజుల్లో అమ్ముడుపోతాయి. అది కొనే వాళ్ళందరూ పాకిస్తానీలు కొంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ దేశంలో ఉండలేనటువంటి పరిస్థితి. అక్కడ వాళ్ళు ఆదాయం కోసం వాళ్ళు ఉన్నారు, అక్కడ ఏదో అక్కడ లూట్ చేయడానికి వాళ్ళు బ్యూరోక్రాట్స్ కావచ్చు, ఆర్మీ వాళ్ళు కావచ్చు, లేదా బిజినెస్ మెన్ కావచ్చు, వాళ్ళు ఆ పైసలన్నీ తీసుకెళ్లి వాళ్ళ కుటుంబాన్ని దుబాయ్లోను ఇటువంటి గల్ఫ్ దేశాల్లో పెట్టుకునేటువంటి పరిస్థితి ఈరోజు. మీరు దాన్ని కొద్దిగా సడలించినా కానీ కూడా దుబాయ్ అడుగుతోంది, కానీ దానికి మిగతా ఎమిరేట్స్ దాన్ని ససేమిరా అంటున్నాయి. ఒకవేళ అది వదిలిపెడితే కనుక వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ప్రాపర్టీస్ అని కొనుక్కొని అక్కడ సెటిల్ అయిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఈ రోజు అమెరికాకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. $5 మిలియన్ అక్కడ ఆ దేశంలో పెద్ద ఇబ్బందే కాదు. ఎందుకంటే అది ఏదో విధంగా వాళ్ళు సంపాదించుకున్నారు. దాన్ని మీరు ఎంత స్క్రూటినైజ్ చేసినా కానీ దాన్ని తప్పించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్నే అడిగారు, మరి మీకు రష్యన్ ఒలిగార్క్స్ వస్తారు, చైనా నుంచి వస్తారు, ఇటువంటి వెనెజువేలా నుంచి వస్తారు, వాళ్ళందరినీ మీరు తీసుకుంటారా అని ఆయన అడిగారు. అడిగితే నేను తీసుకోను, ఎవరు $5 మిలియన్ పెడితే వాళ్ళందరినీ తీసుకుంటాను అన్నారు. సో క్లియర్గా సార్, క్లియర్ కదా, దావూద్ ఇబ్రహీం పేరు మార్చుకుని వెళ్తాడు, చోటా షకీల్ పేరు మార్చుకుని వెళ్తాడు. దర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ ఉంది కదా అంటున్నా. అఫ్ కోర్స్ పేరు మార్చుకున్నంత మాత్రం ట్రాక్ చేయలేమని మనం అనలేము. ఎందుకంటే వాళ్లకు బయోమెట్రిక్ ఇవి ఉన్నాయి, ప్లస్ వాళ్ళు UN డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్స్, వాళ్ళని వాళ్ళు తీసుకుంటారని నేను అనుకోను. కానీ UN డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ కానటువంటి వాళ్ళు,
మన దేశంలో వాళ్ళ మీద కేసులు ఉన్నటువంటి వాళ్ళు, ఫర్ ఇన్స్టెన్స్ గుర్పట్వన్ సింగ్ పన్నూన్ కావచ్చు, ఇటువంటి ఖలిస్తానీ మూకలు కావచ్చు, వాళ్ళు వెళ్ళిపోవచ్చు, వాళ్ళని ఎవరు ఆపేవాళ్ళు లేరు. పైపెచ్చు గతంలో అమెరికా ఏం చేసిందంటే మన దేశంలో మన బ్యాంకులను మన ప్రజల్ని లూట్ చేసినటువంటి ఎకనామిక్ అఫెండర్స్ కి వాళ్ళు శరణిచ్చారు. వాళ్ళని ఎక్స్ట్రాడైట్ చేయమని అమెరికాని అడుగుతున్నా వాళ్ళని వెనక్కి పంపించట్లేదు వాళ్ళు. సరే, ఇప్పుడు తహవూర్ రానాని పంపిస్తున్నారు, కానీ డేవిడ్ కోల్మెన్ హెడ్లీని పంపించట్లేదు. అలాగే ఇతరత్ర చాలా మంది ఇక్కడి నుంచి పారిపోయినటువంటి వాళ్ళని ఎవరికి కూడా వాళ్ళు విడుదల చేయట్లేదు వాళ్ళు. కాబట్టి వాళ్లకు మీరు ఎలా సంపాదించారు అన్నది అంత పెద్ద ఇంపార్టెంట్ విషయం కాదు. ఎకనామిక్ అఫెండర్స్ ని వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు. కాకపోతే క్రిమినల్ టెర్రరిస్ట్ వాళ్ళ మీద ఏమైనా కనుక కేసులు ఉంటే బహుశా వాళ్ళని వాళ్ళు అలౌ చేయకపోవచ్చు, అది నేను అనుకుంటున్నాను. అందుకని చెప్తున్నా కదా, ఫైనల్ ప్రింట్ వచ్చాకే దీని గురించి మనం ఏమైనా విశ్లేషించుకోవచ్చు. ఇప్పుడంతా కూడా ఆయన ప్రెస్ స్టేట్మెంట్ లో ఇచ్చినటువంటి కామెంట్స్ ఆధారంగానే మనం చెప్తున్నాం, ఏది చెప్పినా కానీ కూడా. ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యపు మెంటాలిటీ ఏంటంటే, సరే మన ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఎంతో శ్రమ కోర్చి వాళ్ళు వాళ్ళ కష్టార్జితంతో అక్కడికి వెళ్ళారు, వాళ్ళు అక్కడ నిలదొక్కుని వాళ్ళు సంపాదిస్తున్నారు, అది వేరే. కానీ ఇక్కడ మన దేశంలో సంపన్నమైనటువంటి రాష్ట్రాలు మనం చూస్తే పంజాబ్ కావచ్చు లేదా గుజరాత్ కావచ్చు, ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్ళాలి అన్నటువంటి యావ ఉన్నటువంటి వాళ్ళు, ఇల్లీగల్ గా వెళ్ళినటువంటి వాళ్ళు కుప్పలు చూస్తున్నాం మనం. వాళ్ళనే ఇప్పుడు మనం చూస్తే కనుక ఫ్లైట్స్ ఏవైతే వెనక్కి తిరిగి వస్తున్నాయో పంజాబ్ లో వాళ్ళు వదిలిపెడతారో వాళ్ళందరూ కూడా పంజాబీలే కాదు, పంజాబ్ కావచ్చు లేదా మన గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గుజరాత్ ఏమి పేదరికం ఉన్నటువంటి రాష్ట్రం అయితే కాదు, అక్కడ విపరీతంగా ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి బాగా ధనికులే వాళ్ళు. కానీ ఆ యావ అమెరికాకు వెళ్ళిపోవాలి, అమెరికా సిటిజన్షిప్ తెచ్చుకోవాలన్నటువంటి యావని ఎవరు ఆపలేదు. అదే మనం చూసాము ఒక పర్టికులర్ కేసులో, మనం దీన్ని పదే చెప్పుకుంటున్నాం కూడా. కెనడా బార్డర్ నుంచి వాళ్ళు అమెరికాలో వెళ్లే ప్రయత్నం చేస్తే కనుక ఒక కుటుంబం ఆల్రెడీ ఇక్కడ చాలా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఆస్తులు ఉన్నాయి గుజరాత్ లో, అయినా వాళ్ళు ఇల్లీగల్ గా వెళ్లే ప్రయత్నం చేస్తే కనుక వాళ్ళు ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు యుఎస్ బార్డర్ దగ్గర వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు. వీళ్ళు దారి తప్పి ఆ అడవుల్లో వెళ్ళిపోయి అక్కడ మంచులో కూరుకొని భర్త భార్య 2 చిన్న పిల్లలు చనిపోయారు. నెక్స్ట్ డేకి 2 రోజుల తర్వాత వాళ్ళ శవాలు దొరికాయి. వాళ్ళు ఎలా వెళ్ళారు అక్కడికి? అలాగే మనం చూస్తే కనుక ఒక ఫ్లైట్ గుజరాత్ ని స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్, అది మెక్సికోకి వెళ్తుంది, దాన్ని ప్యారిస్ దాన్ని ఆపారు. ప్యారిస్లో ఆపి దాన్ని మళ్ళీ వెనక్కి పంపించారు. అంటే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారంటే కనుక వాళ్ళకు ఎంత ఆస్తి ఉన్నా కానీ లేదా వాళ్ళ భూములను అమ్ముకొనైనా కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలన్నటువంటి ఒక ఏమంటారంటే బానిసత్వ మెంటాలిటీ మన దేశంలో చాలా నరనరాల్లో జీర్ణించుకునుంది. దాని సొమ్ము చేసుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇది మన దేశమే కాదు, ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా మీరు చైనాకి వెళ్ళారంటే కనుక చైనాలో కూడా మీరు చూస్తే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కూడా చైనీస్ భాషలో ఉంటాయి, కానీ ఏ అడ్వర్టైజ్మెంట్ కూడా చైనీస్ సంస్కృతిని చూపిస్తున్నట్టు మనకు కనిపించదు. అక్కడ అంతా అమెరికన్ దుస్తులు వర్ణించడమే, అమెరికా వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ వాళ్ళ పర్ఫ్యూమ్స్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఇవే అక్కడ ఉంటాయి మనకి. అంటే అమెరికాని అనుకరించాలి అన్నటువంటి ఒక నేరేటివ్ ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు తీసుకెళ్లారు. అమెరికా ఈజ్ అ డిజైరబుల్ కంట్రీ, అమెరికాని మించిన దేశం లేదు అన్నటువంటి ఒక నేరేటివ్ ని మొత్తం ప్రపంచంలో వాళ్ళు పంపించారు. కాబట్టి దాని దృష్ట్యా వీళ్ళు అక్కడికి వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళ దేశంతో పెద్ద నమ్మకం ఉందా, వాళ్ళ దేశం మీద గౌరవం ఉందా, ఇవన్నీ పెద్ద ప్రశ్నలే. రెండవది, మన దేశం లాంటి దేశాలలో మనం పేదరికాన్ని పంచుతాం, మన ఆస్తిని మన ధనాన్ని మనం కించపరుచుకుంటాం. ఈ దేశంలో ఉన్నటువంటి అంబానీ అదానిని బండబూతులు తిడతాం, వీళ్ళు ఈ దేశాన్ని లూట్ చేసుకుంటున్నారని, సూట్ బూట్కి సర్కార్ అని, ఇటువంటి పనికిమాలిన నేరేటివ్స్ మన దేశంలో ఉంటాయి. అదే పేదరికాన్ని పంచుతాం, అన్ని ఫ్రీగా, ప్రతిదీ ఫ్రీ, ఉచితాలు ఇచ్చుకుంటే మనం చాలా గొప్ప అని మనం అనుకుంటాం. అంతేకాదు మన చట్టాలు కూడా చూస్తే ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ లో హై నెట్వర్త్ ఇండివిజువల్స్ HNIs అంటారు, HNIs కి అడిషనల్ సర్చార్జ్ ఉంది. కాబట్టి ఈ దేశంలో ఉండవలసిన ఆవశ్యకత వాళ్ళకి ఎందుకు ఉంది? వాళ్ళకి ఇంకెక్కడో దేశంలోకి వెళ్ళిపోతే కానీ వాళ్ళకి కన్సిడరెన్స్ వస్తాయి, వాళ్ళు హైగా ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి పాలసీల వల్ల కూడా చాలా మంది వాళ్ళ రెసిడెన్స్ మార్చుకోవడానికి సిద్ధపడుతున్నారు. అక్కడ రెసిడెన్స్ మార్చుకుంటే ఇంకో విషయం చెప్పాడు అన్న డొనాల్డ్ ట్రంప్, మీరు ఈ దేశంలో సంపాదించిన దాన్ని మాత్రమే మేము ట్యాక్స్ చేస్తాము, వేరే దేశాల్లో సంపాదించి మేము ట్యాక్స్ చేయమన్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళు కనుక రెసిడెన్స్ మార్చుకుని అమెరికాలో పర్మనెంట్ గా సెటిల్ అయ్యారంటే వాళ్ళ బిజినెస్ ఇక్కడ భారతదేశంలో ఉంటాయి, భారతదేశంలో వాళ్ళ అర్నింగ్స్ ని అక్కడ ట్యాక్స్ చేయరు, వాళ్ళు నాన్ రెసిడెంట్స్ గా ఇక్కడ కూడా కన్సెషన్స్ తీసుకోవచ్చు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా రాబోతుంది.